జగన్ దేవరపల్లి పర్యటన ఓ చిరు వ్యాపారి ప్రాణం తీసింది. దేవరపల్లిలో జగన్ పర్యటనకు వస్తూ ఎర్నగూడెం వద్ద కూరగాయల వ్యాపారిని వైసీపీ కార్యకర్త అనిల్ ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడ్డ వ్యాపారి మునేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. జగన్ దేవరపల్లి పర్యటన చిరు వ్యాపారి ప్రాణం తీసింది. దేవరపల్లిలో జగన్ పర్యటనకు వస్తూ ఎర్నగూడెం వద్ద కూరగాయల వ్యాపారిని వైసీపీ కార్యకర్త అనిల్ ఢీకొట్టాడు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీదుర్గం మనం చూస్తున్నాము. జగన్ పర్యటన ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు గాయపడ్డా చనిపోవడం జరుగుతుంది. సాధారణంగా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహంతో మద్యం సేవించి బైకులు నడపడం రచ్చరచ్చ చేయడం జరుగుతుంది. అటువంటి సంఘటన నేపథ్యంలోని కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది గాయపడుతున్నారు. ఈ నెల 5వ తేదీన దేవరపల్లి పర్యటనకు జగన్ వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా ఒక చిరు వ్యాపారి అయితే కార్యకర్తల అత్యుత్సాహానికి అయితే బలైనట్టు మనకు తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన జగన్ దేవరపల్లి పర్యటన వచ్చినప్పుడు చిరు వ్యాపారి అంటే చాగలి గ్రామానికి సంబంధించిన గడ్డ మునేశ్వర చిరు వ్యాపారిని వైసీపీ కార్యకర్త అనిల్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ సంఘటనలో గాయపడిన మునేశ్వరాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మునేశ్వరం మృతి చెందాడు. వాస్తవంగా చూస్తే మునేశ్వరరావు కూరగాయల వ్యాపారం చేస్తూ ఊరూరు తిరుగుతూ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ విధంగానే నల్లజర్ల మండలం పోతవరంలోని కూరగాయలు అమ్మి తిరిగి వస్తున్న క్రమంలోనే దేవరపల్లి మండలం ఎర్నగూడెం దగ్గరికి వచ్చేటప్పటికి బైక్ తోటి వైసీపీ కార్యకర్త అనిల్ ఢీకొట్టాడు. దాంట్లో తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ విషయాన్ని అయితే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు అతను మునేశ్వర చనిపోయాడు. అయితే అతనికి మునేశ్వర కుటుంబానికి ఆయన ఆధారం చిరు వ్యాపారం చేస్తూ ఉంటాడు. కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అతను చనిపోవడంతో అయితే మునేశ్వర కుటుంబం అయితే ఆధారం కోల్పోయినట్లుగా అయింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాంబాబు.